ఇచ్చామరణం వినడానికి గొప్ప వరంలా అనిపిస్తుంది కదా. కానీ ఒక దేవుడు మనుషుల మధ్య పుట్టి త్యాగాలు, కుట్రలు, యుద్ధాలు ఇవన్నీ అనుభవించాల్సి వస్తే అది వరమా, లేదా దేవుడికే విధించిన శిక్షణ? మహాభారతంలో మనకు తెలియని భీష్ముడి అసలు కథ. హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుడి సభలో 8 మంది శక్తివంతమైన దేవతలు ఉండేవారు. వారిని అష్టవసువులు అంటారు. వీరు ప్రకృతిలోని 8 మంది శక్తులకు అధిపతులు. ఈ 8 మందిలో ఒక్కడే ప్రభాసుడు. ఈ ప్రభాసుడే కాలక్రమంలో మనకు తెలిసిన భీష్ముడిగా భూమిపై జన్మించాడు. ఒకరోజు ఈ అష్టవసువులు తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వారికి సాక్షాత్తు కామధేనువు పుత్రిక నందిని కనిపిస్తుంది. ప్రభాసుడి భార్యకు ఆ ఆవు పాలు తాగాలని కోరిక పుడుతుంది. ప్రభాసుడు మొదట నిరాకరిస్తాడు. దేవి, ఇది మహర్షి ప్రాణంతో సమానమైన ఆవు. దీనిని కోరడం ధర్మం కాదు. కానీ లోభం ధర్మం మాట వినదు. భార్య కోరిక తీర్చడం కోసం ప్రభాసుడు మిగిలిన 7 వసువుల సహాయంతో ఆ నందినిని దొంగిలిస్తాడు. విషయం తెలిసిన వశిష్ఠుడు ఆగ్రహంతో శపిస్తాడు. లోభంతో ప్రవర్తించిన మీరు మర్త్యలోకంలో మనుషులుగా పుట్టాలి. వసువులు వేడుకోగా మహర్షి కరుణించి ఇలా అంటాడు: మిగిలిన 7 పుట్టగానే శాపవిముక్తి పొందుతారు. కానీ ఈ పాపానికి మూలకారుడైన ప్రభాసుడు మాత్రం భూమిపై దీర్ఘకాలం జీవించాలి. సంతానం లేకుండా, రాజ్యసుఖం లేకుండా ధర్మం కోసం బాధపడాలి. కాలక్రమంలో ఆ వసువులు గంగామాత గర్భంలో జన్మిస్తారు. మహర్షి చెప్పినట్టే 7 పుట్టగానే గంగలో లీనమై తిరిగి దైవత్వాన్ని పొందుతారు. కానీ చివరివాడు ఆ ప్రభాసుడే శంతన మహారాజు కుమారుడైన దేవవ్రతుడు. గంగ ఆ బాలుణ్ణి తీసుకొని వెళ్తుంది. లోకానికి త్యాగశీలిగా, భీష్ముడిగా గుర్తింపు పొందుతాడు. కానీ ఆ ప్రతిజ్ఞ, ఆ ఇచ్ఛామరణం వెనుక ఉన్నది శాపమని ఎవరికీ తెలియదు. కురుక్షేత్ర యుద్ధభూమి. అంపశయ్యపై భీష్ముడు ఆకాశంలోని నక్షత్రాల వైపు చూస్తూ అంటాడు: కృష్ణ, లోకం నన్ను ఇచ్ఛామరణం అనే వరం పొందిన వీరుడు అంటుంది. కానీ నిజానికి ఈ వరమే నా శిక్ష. ఒక దేవుడిగా పుట్టి మనుషుల మధ్య ఇన్నేళ్లు జీవించడం నేను అనుభవించిన అత్యంత కఠినమైన శిక్ష. నా అన్నలు ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఈ రక్తపాతం మధ్య ఇంకా మిగిలే ఉన్నాను. అప్పుడు కృష్ణుడు: ప్రభాస, నీ కర్తవ్యం ముగిసింది. నీ శాపకాలం తీరింది. భీష్ముడి జీవితంలోని ఈ తెలియని కోణం మీకు నచ్చినట్లయితే ఈ